హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నిన్న పీఎం మోదీ గారు ఒక ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. కానీ ఇది ఒక రొటీన్ ట్రిప్ కాదు. ఇది పాకిస్తానీస్ చెప్తున్న ఒక పెద్ద అబద్ధానికి సమాధానం. వాళ్ళు ఒక కథ అల్లారు. వాళ్ళ ఫైటర్ జెట్స్ అదంపూర్ బేస్ని గట్టిగా కొట్టి ఆ బేస్లో ఉన్న ఇండియన్ టాప్ మిలిటరీ ఎక్విప్మెంట్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫైటర్ జెట్స్ని ధ్వంసం చేశామన్నారు. కానీ పాకిస్తాన్కి సమస్య ఏంటంటే ఎలాంటి ప్రూఫ్ లేదు, ఫొటోస్ లేవు, శాటిలైట్ ఇమేజెస్ లేవు. అయితే మన దగ్గర ఆధారాలు లేకపోయినా కాన్ఫిడెంట్గా చెప్తే అందరూ నమ్ముతారని గట్టిగా మాట్లాడుతుంది. అందుకే మోదీ గారు ఈ నోరు మోయించడానికి వెళ్ళారు. పాకిస్తానీస్ క్లెయిమ్ ఏంటంటే సింపుల్. మా JF-17 ఫైటర్ జెట్స్ చైనీస్ CM-400 AKG మిసైల్స్తో అదంపూర్ బేస్ మీద దాడి చేశాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అవడమే కాకుండా అవి కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. అంతేకాదు S-400 గురించి మాట్లాడేటప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే పదాన్ని కూడా వాడారు. అంటే మిలిటరీలో శత్రువు దగ్గరున్న మొత్తం డిఫెన్స్ కేపబిలిటీని కూల్చేసేలా ఒక కీ సిస్టమ్ని టార్గెట్ చేయటం. ఇంకా క్లియర్గా S-400 అనే ఇండియా ఆయపట్టు మీద కొట్టామని బాగా సౌండ్ చేస్తుంది. కానీ మోదీ గారు మాటలతో వాదించి మనం టైం వేస్ట్ చేయటం ఎందుకని డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. నేరుగా ఈ పాకిస్తానీలు విధ్వంసం సృష్టించామని చెప్పిన అదంపూర్ బేస్కి వెళ్ళారు. ఏది మీ విధ్వంసం ఎక్కడా కనబట్టలేదే అన్నట్టు యాక్షన్స్తోనే సమాధానం ఇచ్చారు. ఎయిర్మెన్తో కలిసి S-400 ఫైటర్ జెట్స్ ముందు నిలబడి ఫోటో దిగి బేస్ పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి దాడి జరగలేదని ప్రపంచానికి నిరూపించారు. అసలు అక్కడ మీడియా ముందు ఎలాంటి మాటలు మాట్లాడలేదు. జస్ట్ కొన్ని పిక్సే పాకిస్తానీ ప్రొపగెండాని ఎక్స్పోజ్ చేశాయి. ఇది ఇండియా ఎలాంటి డ్రామా లేకుండా ప్రొపగెండాని ఎలా హ్యాండిల్ చేస్తుందో ప్రపంచానికి చూపించింది. రష్యా యుక్రెయిన్ వారైనా, ఇజ్రాయెల్ హమాస్ వారైనా, లేదా ఇండియా పాకిస్తాన్ వారైనా సరే ఇప్పుడు కేవలం గన్స్, మిజైల్స్తోనే యుద్ధాలు జరగట్లేదు, మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇప్పుడు మిలిటరీ యాక్షన్ లాగానే చాలా ముఖ్యమైపోయింది. దీనితో రెండు సైడ్లు కూడా మీడియా నెరేటివ్స్తో ప్రపంచ దేశాలు వాళ్ళని ఎలా చూడాలి అనే ఒపీనియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇందులో పాకిస్తానీస్కి ఫేక్ న్యూస్, ఎవిడెన్స్ లేని క్లెయిమ్స్ని వాడడం ఒక స్ట్రాటజీ అయిపోయింది. ఎప్పుడైనా ఇండియాతో మిలిటరీ క్లాష్ లేదా యుద్ధం జరిగితే ఇండియా కావాలనే మా మీద అబద్ధపు ఆరోపణలు చేసి దాడి చేసింది, కానీ మేమే ఇందులో గెలిచామని గట్టిగా చెప్తారు. కానీ పాకిస్తాన్ దగ్గర దానికి సాలిడ్ ఎవిడెన్స్ అసలు ఉండదు. ఉదాహరణకి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మా దేశంలో భారీగా సివిలియన్స్ చనిపోయారని చెప్పింది. కానీ దానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు, ఫొటోస్ లేవు, క్రెడిబుల్ విట్నెస్ లేరు. కేవలం భయంకరమైన క్లెయిమ్స్ని గాల్లోకి విసిరేసి జనం నమ్ముతారని ఆశపడుతుంది. ఎవరైనా ఎవిడెన్స్ చూపించమని అడిగితే మాత్రానికి సైలెంట్ అయిపోవడమో లేదా యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకో పక్క ఇండియా ఫ్యాక్ట్స్తో మాట్లాడుతుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అని చెప్తే పాకిస్తానీలు మాకు అసలు ఎలాంటి డ్యామేజ్ కాలేదని క్లెయిమ్ చేశారు. కానీ ఇండియా దానికి శాటిలైట్ ఇమేజెస్ని చూపించి కౌంటర్ చేసింది. ఇప్పుడు పాకిస్తానీస్ మరలా S-400ని ధ్వంసం చేశామని చెప్తే మాటల యుద్ధం చేయకుండా ఫ్యాక్ట్స్తోనే సమాధానం చెప్పింది. గ్లోబల్ కమ్యూనిటీ ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. పాకిస్తాన్ ఎంత ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసినా వాళ్ళ నెరేటివ్ అనేది కుప్పకూలిపోతుంది. ఇండియా ఏం చెప్పినా దాని వెనుక ఎవిడెన్స్ ఉంటుందని ప్రపంచానికి అర్థమవుతుంది. ఇక ఈ అదంపూర్ ఎయిర్ బేస్ విషయానికి వస్తే ఇది పంజాబ్లో బోర్డర్కి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇండియాలో ఓల్డెస్ట్ ప్లస్ క్రూషియల్ మిలిటరీ బేసెస్లో ఒకటి. పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉండడం వల్ల దాడి జరుగుతుంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవడానికి సూట్ అవుతుంది. ఈ బేస్కి ఒక రిచ్ హిస్టరీ కూడా ఉంది. ఒక వ్యూహాత్మక లొకేషన్లో ఉండి మంచి ఫైర్ పవర్తో 1965, 1971లో జరిగిన యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించింది. ఎప్పుడు కూడా అలాంటి పాత్రే. ఇండియా దగ్గర 3 S-400 సిస్టమ్స్ ఉంటే ఫస్ట్ వచ్చిన దాన్ని ఇక్కడే మోహరించారు. 400 కిలోమీటర్ల రేడియస్ కాబట్టి నార్త్ ఇండియా మొత్తాన్ని కవర్ చేస్తుంది. రిపోర్ట్స్ని బట్టి ఈ ఆపరేషన్ సింధూర్లో ఒక పాకిస్తానీ ఎవాక్స్ 3 జెట్స్ని పాక్ లోపల ఉండగానే డౌన్ చేసింది. అదంపూర్ మీద జరిగిన దాడిని కంప్లీట్గా స్టాప్ చేసింది. అలాగే ఇక్కడ Su-30 MKI, MiG-29 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి.
అయితే ఇలా పాకిస్తాన్కి ఎగెనిస్ట్గా ముఖ్యమైన బేస్ అయిన అదంపూర్లో సుకోయిస్ S-400 సిస్టమ్స్ని మోహరించి ఆపరేషన్ సింధూర్లో అవి బాగా పర్ఫామ్ చేస్తే పాకిస్తానీస్ ప్రపంచం దృష్టిలో దాని మీద దాడి చేశాం, S-400ని ధ్వంసం చేశామని ప్రొపగెండాని మొదలుపెట్టారు. కానీ మోదీ గారు మంచి వ్యూహంతో చెంప పగలగొట్టారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.